నా మైండ్లో కొంచెం థింకింగ్ మారింది. ఎందుకు మారింది అంటే ఇందా మీతో అన్నాను కూడా. అంటే ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్లో మీరు గమనిస్తే అవును. ఇట్ ఈస్ మోర్ కంప్లైన్స్ ఓరియంటెడ్. అబ్సల్యూట్లీ. మీరు రోజు ఈ యూనిఫాము, లేకపోతే గురువారం శుక్రవారం అయితే ఏదో ఏదో కలర్ కోడ్, ఏదో అదేదో అంటారు. అవును అవును అవును. నెక్స్ట్ షూ పాలిష్ చక్కగా ఉండాలి. ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వీటిని కంప్లైన్సెస్ అంటాం. ఇప్పుడు కనుక మనం ఏదైనా గవర్నమెంట్లో ఫామ్ ఒకప్పుడు, ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయింది. మీరు బ్లూ ఇంక్తోనే రాయాలి. అవును అవును. ఇవన్నీ పెడితే కరెక్ట్. వాళ్ళకి అసలు వాటి మీద దృష్టి పోయి వీటి మీద పడిపోతున్నారు. అవును సార్. ఇంకొకటి కంపార్ట్మెంటలైజేషన్ అంటాం. అంటే ఏంటంటే సబ్జెక్ట్స్ని హోల్సమ్గా కాకుండా, హోలిస్టిక్గా కాకుండా యు ఆర్ కంపార్ట్మెంటలైజింగ్ ఇట్ ఇంటూ 9 to 10 మ్యాథ్స్ పీరియడ్, 10 to 11 ఇంగ్లీష్ పీరియడ్. ఇట్లా మనం ఎడ్యుకేషన్ మొత్తాన్ని వీ హ్యావ్ మేడ్ ఇంటూ సైలోస్. సెగ్రిగేట్ చేసుకున్నాం. అవును. అప్పుడు ఏమవుతుందంటే అంత విభజనలాగా అయిపోతుంది అన్నమాట. అవును. ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వీళ్ళకి ఉండదు. కరెక్ట్. సో ఎప్పటి నుంచి ఇట్లాంటివన్నీ ఎప్పటి వరకు వాళ్ళని స్కూల్ పంపించారు మీరు? 5th తర్వాత నాకు ఇది అవగాహన వచ్చి నేను అప్పుడు పెద్ద స్టడీ చేశాను. అంటే మావాడి కోసమే చాలా సెల్ఫిష్గా ఒక స్టడీ చేశాను. అసలు ఏమున్నాయి